విద్యార్థుల ప్రతిభ, అధ్యాపకుల నైపుణ్యం మరియు కాలేజీ యాజమాన్యం రూపొందించిన ప్రోగ్రాం జేఈఈలో తమ విద్యార్థుల అసాధారణ ర్యాంకులకు కారణమని ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి తెలియజేశారు. గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో గల ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు ప్రకటించిన ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని చెప్పారు. అత్యంత నాణ్యత విలువలతో కూడిన విద్యను సామాన్య విద్యార్థులకు అందే విధంగా చూడటం ద్వారానే ఎస్ఆర్ విద్యాసంస్థల విద్యార్థులు ప్రతి సంవత్సరం ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని తెలియజేశారు. ఫోకస్ ప్లస్ మరియు ఫోకస్ ప్రోగ్రాంల ద్వారా 10వ తరగతి వరకు సాధారణంగా ఉన్న విద్యార్థుల్ని కూడా జేఈఈ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జి పూర్ణచంద్రరావు, డీన్లు అప్పిరెడ్డి, అశోక్ రెడ్డి, ప్రిన్సిపల్ సురేష్, ఉదయ్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా అలాగే తల్లిదండ్రులకి, తర్వాత మా అధ్యాపక బృందానికి, తర్వాత ఈరోజు ర్యాంకులు సాధించి మన ముందున్నటువంటి విద్యార్థి లోకానికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీ అందరికీ తెలుసు, ఈరోజు విడుదలైనటువంటి దేశంలోని ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఐటి కళాశాలలకు జరిగేటువంటి పోటీ పరీక్షలో మా విద్యార్థులు అతి తక్కువ టైంలోనే తక్కువ స్ట్రెంత్ కలిగినటువంటి మా బ్రాంచ్ నుంచి ఎగ్జామ్స్ మంచిగా రాసి ఈరోజు మీ ముందుకు సీట్లు పొందినటువంటి 14 మంది విద్యార్థులు కేవలం గుంటూరు జోన్ నుంచి సెలెక్ట్ అయ్యారంటే ఇది చాలా గ్రేట్ విషయం. ఇక్కడ ఒకటి గమనించాలి మీరు, మేము స్థాపించినటువంటి మొదటి సంవత్సరంలో 2 పిల్లలకు సెలెక్షన్స్ వచ్చాయి, 2వ సంవత్సరంలో 5గురికి సెలెక్షన్స్ వచ్చాయి. కానీ ఈ సంవత్సరంలో 14 మంది పిల్లలు ఎటెస్టెచ్ ఈ ప్రెస్టీజియస్ ఐఐటి ఇన్స్టిట్యూషన్లో ర్యాంకు సాధించాలంటే ఇక్కడ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందంటే మీరు ఆలోచించాలి. మేము గుంటూరుకు కొత్త కావచ్చు, కానీ విద్యా వ్యవస్థకు ప్రాసెస్కు కొత్త కాదు. మీరు గమనించాలి, ఇక్కడ 50 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఎస్ఆర్ వ్యవస్థ ఇది. దీనికి ముఖ్య కారణము దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుకూలంగా ఎప్పటికప్పుడు మేము చేంజ్ అవుతూ సిస్టమ్ని చేంజ్ చేస్తూ మా పిల్లల్ని కూడా మేము సన్నద్ధం చేయడం జరుగుతుందన్నమాట. ఇక్కడ పాఠ్య ప్రణాళిక ఒకటి, రెండోది వ్యవస్థలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి మార్పులను అన్నిటి కూడా ఎప్పటికప్పటికి మేము సరిచూసుకుంటూ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మా పిల్లలకు ఎట్లయితే కరెక్ట్గా సెట్ అయ్యి బయటికి అరేంజ్మెంట్స్ కారణమైనటువంటి మా విద్యార్థులందరికీ ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండి. వాళ్ళు సాధించిన దేశ ప్రతిష్టాత్మక వంటి ఐఐటి ఇనిషియేషన్స్కి గుంటూరు నుంచి 14 మంది మేము తీసుకురాగలిగామంటే ఇంత మార్కెట్లో ఈ కాంపిటీషన్లో ఎస్ఆర్ అనేది ఒక ఎక్స్ట్రాడినరీ బ్రాండ్గా క్రియేట్ చేయగలిగాం. టౌన్లో ఇంత బ్రాండ్ ఎలివేషన్ కారణమైనటువంటి పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలండి. అదేవిధంగా ఈ సక్సెస్కి మేజర్ పిల్లర్స్, మేజర్ కారణమైనటువంటి మా ఫ్యాకల్టీ మెంబర్స్కి, మా ఐఐటి ఫ్యాకల్టీ మెంబర్స్కి, ముఖ్యంగా మోహన్ రావు సార్ కానివ్వండి మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్, అదేవిధంగా రత్న కుమార్ సార్ ఫిజిక్స్ డిపార్ట్మెంట్, నాగబాబు గారు కానివ్వండి మన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కానివ్వండి, అదేవిధంగా రామాంజలి సార్ మన ఫిజిక్స్ డిపార్ట్మెంటు, శివుడు సార్ కానీ మా కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆపరేటింగ్ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరికీ ఒకసారి ధన్యవాదాలండి. ఇదే ఫస్ట్ సారాలు మెన్షన్ చేసినట్టు ఫస్ట్ అకాడమిక్ ఇయర్లో ఉన్న లిమిటెడ్ స్ట్రెంత్ తోటి 2 సమీర్తో మన ఆసిఫ్తో స్టార్ట్ అయిన విజయ ప్రస్థానం ఈరోజు 14 మందికి మేము తీసుకెళ్ళగలిగామండి.